నా పేరు అబ్దుల్. కృష్ణ కెనాల్ రైల్వే జంక్షన్కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన జూనియర్ స్టేషన్ మాస్టర్ని. ఇక్కడ ఇది నా ఫస్ట్ నైట్ షిఫ్ట్. 5 ప్లాట్ఫామ్స్ ఉన్న ఒక చిన్న స్టేషన్ ఇది. స్టేషన్లో ఈ నైట్ నేను ఒక్కడినే డ్యూటీ స్టాఫ్. నైట్ 2 AM తర్వాత ఏం జరిగినా అస్సలు రియాక్ట్ అవ్వకూడదని, నా క్యాబిన్లోనే ఉండాలన్నది మా సీనియర్ నాకు ఇచ్చిన స్ట్రిక్ట్ ఆర్డర్. స్టేషన్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ప్లాట్ఫామ్ మీద బ్లింక్ అవుతున్న లైట్స్, ఈ చల్లని గాలి ఒక కునుకు తీయమని నన్ను ప్రేరేపిస్తున్నాయి. ఇప్పుడు టైం 1:50 AM. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ తిని ప్రశాంతంగా లాగ్ బుక్ ఎంట్రీస్ చూస్తున్నా. టైం దగ్గర దగ్గర 2:15 అవుతుంది. మంగళగిరి నుండి ఒక ట్రైన్ వస్తున్న సౌండ్ వినిపించింది. అది ఒక స్టీమ్ ఇంజిన్ సౌండ్. ఈ టైంలో స్టీమ్ ఇంజిన్. దశాబ్దాల క్రితమే మన స్టేట్లో స్టీమ్ ఇంజిన్ సర్వీస్ ఆగిపోయింది. అదీగాక ఈ టైంలో ఈ స్టేషన్ మీదుగా వెళ్ళే ట్రైన్స్ కానీ గూడ్సెస్ కానీ ఏమీ లేవు. వెంటనే వాకీ టాకీలో మంగళగిరి స్టేషన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను. వాకీ టాకీ వర్క్ అవ్వట్లేదు. ఇంతలో సీసీటీవీ కెమెరాలో ప్లాట్ఫామ్ 4లోని ట్రాక్స్ మీద ఎవరో పాతకాలపు సిగ్నల్ లైట్స్ పట్టుకుని నిలబడి ఉన్నట్టు గమనించాను. మా సీనియర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మర్చిపోయి అనౌన్స్మెంట్ మైక్ ద్వారా వాళ్ళని అక్కడి నుండి వెళ్ళమని హెచ్చరించాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. నేను అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే సీసీటీవీ నుంచి ఆ పర్సన్ మాయమైపోయాడు. ఆ నెక్స్ట్ సెకండ్ ఆ పర్సన్ నా క్యాబిన్ ముందు ప్రత్యక్షమయ్యాడు. భయంతో ఎమర్జెన్సీ నెంబర్స్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. కనెక్షన్ మాత్రం దొరకటం లేదు. నాకు ఆ పర్సన్కి మధ్య గ్లాస్ వాల్ అడ్డంగా ఉంది. ఆ పర్సన్ నన్నే చూస్తున్నాడు. అతని ముఖంలో జీవకళ లేదు. గ్లాస్ వాల్కి దగ్గరగా వచ్చి, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఒక ట్రైన్ రాబోతుంది. అది ఇక్కడ ఆగకుండా వెళితే నీకు ఎటువంటి సమస్య లేదు. ఒకవేళ ఈ స్టేషన్లో గనుక ఆ ట్రైన్ ఆగితే అది ఇక్కడి నుండి ఇంధనంగా ఒకరి ప్రాణాన్ని తీసుకువెళుతుంది అని చెప్పాడు. భయంతో నేను నా క్యాబిన్లోనే డోర్స్ అన్నీ లాక్ చేసుకుని అలా కూర్చుండిపోయాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సీనియర్ స్టాఫ్ డ్యూటీకి వచ్చారు. నా క్యాబిన్ లోపల నుండి లాక్ చేసి ఉంది, కానీ వాళ్ళకి నేను కనపడలేదు. నేనేమయ్యానో ఎవ్వరికీ తెలీదు. ఆ నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మిస్సింగ్ పర్సన్గా నన్ను ఎంట్రీ చేసి కంప్లైంట్ ఇచ్చారు. చాలా కాలంగా పోలీసులు నా గురించి వెతుకుతూనే ఉన్నారు. నేనేమయ్యాను అన్న ఆచూకీ ఎవ్వరికీ తెలీదు. నా ఆత్మ నాకు తెలుసు. నా శరీరం ఏమైందో నాకు తెలియనప్పటికీ నా ఆత్మ ఏమైందో నాకు తెలుసు. ఆ రాత్రి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చిన ఆ ఫ్యాంటమ్ ట్రైన్ నా ఆత్మను తనలో బంధించుకుంది. నా ఆత్మ ద్వారా ఆ ట్రైన్ జీవిస్తుంది. నన్ను ఇక్కడి నుంచి రక్షించండి.